హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయకొండ గంగమ్మ దేవాలయంకి అయితే వెళ్దామనేసి అయితే అనుకున్నాము. ఇంకా వేరే వాళ్ళ జೊತೆ అయితే దేవాలయంకి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా దేవాలయం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. కార్లో వచ్చాము కదా, అలాగే పైకి అయితే కార్లోనే వెళ్ళిపోదామనేసి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ చూడండి, నడుచుకుంటూ వచ్చే వాళ్ళంతా వస్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ దేవాలయాలు ఉంటాయి కదండి కొండపైన, అక్కడ ఆ దేవాలయాలంతా దర్శించుకొని వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. చూస్తే కిందకి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, అందరూ నడుచుకుంటూ వస్తున్నారు. చాలా బాగుంది వ్యూ కూడాను. ఇంకా మేమైతే పైకి అయితే వచ్చేసాము. ఇంకా దేవాలయం దగ్గరికి అయితే నడుచుకుంటూ, ఇక్కడ ఇదేనండి ఎంట్రన్స్ దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళడానికి. ఇంకా ఫోన్స్ అయితే హలో లేదు అనేసి మేము అక్కడ కార్ పార్క్ చేసి ఇంకా కార్లోనే ఫోన్స్ అయితే పెట్టేసి వెళ్దామనేసి అయితే అనుకున్నాము. ఇంకా కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇంకా అక్కడే ఫోన్ కూడా పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదామనేసి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఫోన్ తీసుకొని ఇలా వ్యూ చూపిద్దామనేసి అయితే వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ. ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ నించోబెట్టేసి 2 ఫొటోస్ అయితే తీసుకుందాం అనేసి అయితే నించో ఉండరు. ఇక నేనైతే 10 years పైన అయిపోయిందండి బాయ్కొండకు వచ్చేసి. ఇంకా అప్పుడు పాత గుడిని కదా, అప్పుడు వచ్చి వెళ్ళింది. ఇంకా ఇప్పుడైతే చాలా మార్పులు అయితే జరిగాయి. ఇంకా మీలో ఎవరైనా నాలాగా చాలా రోజులకి వెళ్ళింటే కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుండి అయితే చాలా బాగుంది. ఇంకా కిందకైతే వెళ్దామనేసి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే చాలా పెద్దగా చేపించారండి. చాలా బాగుంది. నాకేదో కొత్తగా అనిపించింది బాయ్కొండ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్ళాం కదా, అందుకోసము. ఇంకా ఇక్కడ రాళ్ళు అయితే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టారండి. ఎందుకంటే మొక్కుబడులు ఉంటే తీరుతాయి. ఇంకా ఎవరికైనా పిల్లలు కాలేదు అంటే పిల్లలు కూడా కలుగుతారంట, అందుకోసమే ఇలా పెట్టారు. ఇంకా అందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి కిందకైతే. ఇంకా ఇక్కడ వస్తుంది కదా ఎంట్రన్స్, ఇదేనండి మన కింద మెట్లను ఎక్కేటప్పుడు ఇలా గోపురం అనేది ఉంది. ఇంకా ఎండ్ అయ్యేటప్పుడు కూడా ఇలా గోపురం ఉంటుందండి. ఇంకా ఇక్కడ కింద నుండి నడుచుకుంటూ ఇలా వచ్చి ఇంకా పైకి అయితే వెళ్తారు. ఇంకా మేమైతే కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా మాకు ఏమేమి కావాలో తీసుకోండి అనేసి అయితే ఇక్కడ కార్ అయితే ఆపారనమాట. ఇంకా పిల్లల్ని అయితే అంగడి దగ్గరికి తీసుకెళ్తే ఇంకా వాళ్ళు వదులుతారా. ఇంకా గాజులు, ఒక్కొక్క సెల్ ఫోను, ఇంకా హెయిర్ బ్యాండ్స్ అంతా కొని పెట్టేశాను. ఇంకా మా యశ్వి అయితే నాకు అది కావాలి ఇది కావాలి అనేసి అయితే అడుగుతూ ఉంది. ఇంకా చాలు ఇప్పుడు తీర్చినవి, ఇంకా వెళ్దాం పదా అనేసి అయితే అన్నానండి. ఇంకా అక్కడ నుండి అయితే వచ్చాము. ఇంకా మా జొతలో వచ్చిన వాళ్ళైతే ఇలా బాక్స్లు అయితే బార్గెనింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళైతే 200 చెప్పారు, వీళ్ళైతే 150కి అడిగారు. ఇంకా వాళ్ళకైతే తెగలేదు. ఇంకా ఇక్కడ కింద ఉన్నవంతా 100 రూపీస్ అండి. నాకైతే వర్త్ అనిపించింది. ఇంకా అక్కడ నుండి అయితే మేము రూమ్ చేసామండి. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మా వాళ్ళు పైనకి వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళు రండి మనమైతే పార్క్కి అయితే వెళ్దాం, పిల్లల్ని దుడుకొని ఇక్కడ ఎంతసేపు అయితే వెయిట్ చేస్తాము, ఇంకా భోజనాలు అయితే లేట్ అనేసి అయితే అన్నారు. ఇంకా సరే రూమ్ దగ్గర నుండి నడుచుకుంటూ ఇలా వచ్చామండి. ఇంకా కొండ కింద అయితే ఇక్కడ అంతా ఖాళీ ప్లేసెస్ అనేవి ఉండింది. అప్పుడైతే ఇలా ఖాళీ ప్లేసెస్లో అయితే భోజనాలు అయితే రెడీ చేసుకునే వాళ్ళండి. ఇప్పుడైతే అక్కడక్కడ చేయనీరు. ఇంకా రూమ్స్ అయితే చాలా ఉన్నాయి అనేసి ఇంకా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే 10 రూపీస్ అన్నమాట ఎంట్రన్స్ టికెట్. ఇంకా మనమైతే ఎంతసేపు అన్నా ఆడుకోవచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా 10 రూపీస్ అంతే. ఇంకా ఎప్పుడన్నా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా బాయ్కొండకు వస్తే అక్కడే కూర్చొని బోర్ కొట్టేలాగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఇలా బాయ్కొండకు వచ్చినప్పుడు ఇలా పార్క్కి అయితే వచ్చేసి బాగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళండి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు అయితే పరిగెత్తి వెళ్తూ ఉన్నారు. ఇంకా అక్కడక్కడ ఇదంతా ఖాళీ ప్లేస్ అనేది ఒక అడవిలాగా ఉండిందండి ఇప్పుడైతే చాలా చక్కగా పార్క్ అయితే చేశారు. ఇంకా దీనికైతే ఒక పేరు కూడా పెట్టారండి, బాయ్కొండ గంగమ్మ వనం చిన్న పిల్లల ఆట స్థలం అనేసి కూడా పెట్టారండి.
ఇంక ఇక్కడైతే చాలా ఉన్నాయి, వీటికైతే ఛార్జెస్ ఏమీ లేవు, ఇంకా ఫ్రీ అన్నమాట. ఇంకా వాళ్ళు పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఆడుకున్న ఎవరు అడిగేవారైతే ఉన్నారన్నమాట. అందుకోసమే చెప్తున్నాను, ఇంకా అక్కడే కూర్చొని టైం పాస్ అయితే చేయకండి, ఇక్కడికి వచ్చేసి చక్కగా ఎంజాయ్ చేయండి అనేసి. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళతో పాటు మేము ఊరికే ఉంటామా, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా లిక్కి అయితే ఇక్కడ చూసారు కదా బాగా జారుతూ ఉంది, ఇంకా తనకేదో ఖుషి అయిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్ళి కూర్చొని జారుతూనే ఉంది. ఇంకా మా యశ్విని అయితే ఇటు సైడ్ రా యశ్విని అయితే పిలిచాను. ఇంకా తను వచ్చి ఇక్కడ కూర్చొని చూడండి జారుకున్న వస్తూ ఉంది. ఇంకా మాలాగే చాలామంది అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఒకటా రెండో ఎన్నో గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా మా యశ్విన్ మాత్రమే తోడుకొచ్చాను, ఇంకా మా భవిష్యన్ అయితే తోడుకొచ్చిండలేదు. ఇంకా ఇంటికి వెళ్తే మా భవిష్య ఎంత గలాట్ చేస్తుందో ఏంటో అనేసి నాకు ఇప్పుడే భయం వేస్తూ ఉంది. ఇంకా ఈ వీడియోస్ చూడగానే నన్ను ఎందుకు తోడుకు వెళ్ళలేదు అనేసి అయితే గలాట్ చేస్తుందండి. ఇంకా మా యశ్వి అయితే పైనుండి అయితే ఈ పైప్లోంచి వచ్చేస్తూ ఉంది. నాకైతే భయం వేసింది, వెళ్ళకే అంటే ఇంకా నేను వెళ్తాను అనేసి అయితే వెళ్ళింది. ఇంకా చూసారు కదండి, ఇంకా తనతో పాటు ఇంకొక పాపను మా బిందుని అయితే పంపించాను ఇంకా పట్టుకోనేసి. ఇంకా నేను అక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ ఉయ్యాల దగ్గరికి అయితే పరిగెత్తి వచ్చేసిందండి. మా యశ్విని అసలు పట్టుకోవడం అయితే అవడం లేదనమాట. ఇంకా తనకేదో ఖుషి అయిపోయిందండి. ఇంక ఇక్కడ చక్కగా వేరే వాళ్ళతో అయితే ఉయ్యాలు ఊపించుకుంది. ఇంకా ఈ పువ్వులు చూస్తూ ఉంటే నాకేదో చిన్నప్పటిది మెమరీస్ అయితే గుర్తొస్తుంది. ఇంకా ఈ పువ్వులతో అయితే కోడిపుంజులాట అయితే ఆడుకునే వాళ్ళం మేమైతే. ఇంకా ఇక్కడ నేను ఆ పువ్వులు చూస్తూ ఉంటే ఇంకా తను ఎక్కడికో వెళ్తూ ఉందండి, చూసారు కదా. ఇంకా ఒక సైడ్ అయితే జీవిత మరి మా యశ్వి కూర్చున్నారు, ఇంకొక సైడ్ అయితే బిందు కూర్చోవాలనేసి అయితే గలాట్ చేస్తూ ఉంది. ఇంకా బిందు కూర్చున్న తర్వాత తనైతే పైకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చేసి అలా కాలు పెట్టి ఊపుతూ ఉన్నారండి. ఇంకా ఒక సైడ్ ఇద్దరు ఉన్నారు, ఇంకొక సైడ్ అయితే ఒకరున్నారు కదా, అయితే అవడం లేదు. ఇంకా ఇక్కడ నుండి అయితే నడక స్టార్ట్ చేస్తారండి. ఇంకా దాని పక్కనే పార్క్ ఉంటుంది అనేసి అయితే మీకు కరెక్ట్ లొకేషన్ చూపించడానికి అయితే చూపించానండి. ఇంకా నేను మహేష్ అయితే ఇలా జారే బండి అయితే కూర్చొని జారుతూ ఉన్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను వాళ్ళని చూస్తూనే. ఇంకా జారి ఒక్కరి తర్వాత ఒకరు జారి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా నేనైతే ఇక్కడ ఉయ్యాలు ఊగుతూ ఉన్నాను. ఇంకా నాతో పాటు వచ్చిన మున్రత్న కూడాను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక టైం అయిపోయింది, ఇంక వెళ్దాం పదండి అనేసి అంటే ఇంకా పిల్లలకైతే మనసే లేదండి వెళ్ళడానికి. ఇక్కడే ఆడుకొని ఉంటాము ఇంకాసేపు అంటూ ఉన్నారు. ఇంకా వర్షం వచ్చేలాగా ఉంది, వెళ్దాం పదండి అంటే ఇంకా అయితే బయలుదేరారు పాపం. ఇక్కడ చూడండి, ఈ పువ్వులను చూస్తుంటే నాకైతే ఒకటి గుర్తుకొచ్చింది అనేసి అయితే చెప్పాను కదా. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కదా, ఆ మొగ్గల్ని ఇలా విడదీస్తే ఇలా కొక్కిల్లాగా ఉంటాయి. ఇంకా ఆ కొక్కిలతోనే కోడిపుంజులాట ఆడేవాళ్ళము. ఇంకా అక్కడ నుండి తోడుకొస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. ఇంకా సరే లాస్ట్ ఒకటి ఇక్కడ నించొని బాగా తిరిగేసి వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకున్నాము. ఇంకా మేమంతా ఇక్కడ నించోంటే మా రమేష్ అన్న మాత్రం మమ్మల్ని ఇక్కడ ఇలా గిరగిరా అని తిప్పుతూ ఉన్నారు. నాకైతే బాగా కళ్ళు తిరిగేసాయి. ఇంకా చాలు అంటూ ఉంటే ఇంకా ఆపేశారండి. ఇంకా నా సైతే అయితే ఇక్కడ దిగడానికి కూడా అవడం లేదు. ఇంకా నాకైతే బాగా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా సరే వెళ్దాం పదండి అనేసి అయితే బయటకైతే వచ్చేసాము. ఇంకా మా యశ్వి మా బిందు అయితే ఇక్కడ ముందుగా వెళ్తూ ఉన్నారండి. ఇంకా పార్క్ అయితే చాలా బాగా నచ్చిందండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మేమైతే బయటకు వచ్చేసరికి బాగా వర్షం వచ్చేలాగా నల్లగా మబ్బులుగా ఉన్నిందండి. ఇంకా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నింది అనేసి. చూసారు కదండి ఎలా ఉంది అనేసి, బాగా మబ్బులు అయితే మూసుకున్నాయి. ఇంకా మా పిల్లల్ని అయితే త్వరగా వెళ్ళండి వర్షం వచ్చేస్తుంది అనేసి అయితే అన్నాను. ఇంకా వెళ్తూనే ఉన్నాము. మాకైతే భోజనాలు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.